రేపటి PSLV C62 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ఏపీలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేసి వేడుకున్నారు. ముందుగా ఇస్రో చైర్మన్ నారాయణన్ బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఉదయం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా PSLV C62 రాకెట్ నమూనాతో ఆలయంలోకి వెళ్లిన ఇస్రో చైర్మన్ నారాయణన్ స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించి మొక్కులు చెల్లించారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ సందర్శించారు. నూతనంగా ప్రవేశపెట్టనున్న PSLV C62 ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న చైర్మన్ కు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మరోవైపు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ బృందం దర్శించుకుంది. ఇతర శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఇస్రోలో రేపు మరో కీలకమైనటువంటి అంతరిక్ష ప్రయోగం చేపట్టనుంది. రేపు ఉదయం సరిగ్గా 10:17 శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి PSLV C62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా భూమి పరిశీలన ఉపగ్రహం EOS N1ను కక్షలోకి పంపించనున్నారు. ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన కోసం EOS N1 ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన 8 మైక్రో శాటిలైట్లను కూడా ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగంతో 34 దేశాలకు చెందిన 442 ఉపగ్రహాలను మన దేశం నుంచి ప్రయోగించినట్లవుతుంది. గత ఏడాది PSLV ప్రయోగంలో కొంత అవరోధం ఏర్పడింది. ఈసారి పూర్తిగా విజయవంతం చేస్తామని ఇస్రో చీఫ్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. January morning 10 AM 17 minutes we are going to have the PSLV C62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle we have 8 co-passenger satellites from foreign countries. With this we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. January morning